చేస్తే ఓకే. సో అవి అండ్ శ్వేత 2 lakhs తీసుకుని వచ్చేయండి. కాదయ్యా, షర్ట్లు వెళ్ళిపోతూ ఉండాలిగా. అది కాస్ట్యూమ్స్ ఇక ప్లాన్ చేసుకోలేదు. స్టెప్ చేస్తే బాగా ఎలా చేయాలి. నా బడ్జెట్ తక్కువ ఉంది కొంచెం. ఓకే, ఇష్టమైన హీరోయిన్ నీకు సిగ్గుపడకుండా చెప్పు. అరే అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, హస్సలేం ఏం చేయలేదు, రాజశేఖర్కి వెళ్ళిపోయావు నువ్వు. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. చాలా ఉన్నాయి, దాచాం. అది అప్పుడు సౌందర్య గారు అండ్ ఇప్పుడు సమంత గారు. సమంత అన్ని ఎస్లే. అన్ని ఎస్లే. సాయి కుమార్ గారు. ఓకే, హీరోయిన్ సౌందర్య గారు. ఆవిడ రైటర్ తెలుసా నీకు? రైట్ రా. ఏ నా పేరు రాయి ఒకసారి. ఎలాగా రైటింగ్ ఇప్పుడు మీరే? నేను ఫిల్మ్ ఒకటి రాస్తున్నాను సార్. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఐ వాంట్ టు లైక్ సెకండ్ హాఫ్ కూడా ఇట్స్ లైక్ ప్రాపర్ కామెడీ జోనర్ ఫిల్మ్ అన్నమాట. సో 2 titles కూడా ఐ రిజిస్టర్డ్ ఇట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్. సో ఒకటి మోస్ట్లీ బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్స్ ద షూట్ విల్ స్టార్ట్. గుడ్. కట్ చేస్తే అహంకారి అయిన ఓ రాజు హీరో చుట్టుపక్కల రాజ్యాల సంపదను దోచుకుని ప్రపంచంలోనే అందరికన్నా గొప్పవాడిగా బతకాలనుకుంటాడు. కట్ చేస్తే వర్తమానంలో విలన్ అయిన డాక్టర్ హీరో రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన మాటను కాదన్న ఓ పాప మరణానికి కారణమైన హీరో అనుకోకుండా తన తమ్ముడి కారణంగా వేరే కాలానికి చేరుకుంటాడు. కట్ చేస్తే తన వల్ల మరణించిన పాప ఈ కాలంలో తన వంశంలోనే జన్మించిందని తెలుసుకున్న హీరో తనకు ఎదురైన పరిస్థితుల వల్ల మంచివాడిగా మారుతాడు. అదే సమయంలో విలన్ తను అనుకున్నది సాధించడం కోసం పాపని కిడ్నాప్ చేసి ప్రమాదకరమైన విషాన్ని తనకు ఇంజెక్ట్ చేస్తాడు. పాపను కాపాడడం కోసం మళ్ళీ తన కాలానికి వెళ్ళి తిరిగి వచ్చిన హీరో విలన్ని అంతమొందించి ఆ పాపకు విరుగుడు మందిచ్చి కాపాడతాడు. బింబిసారా. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించింది ఎవరు? క్యాథరిన్, సంయుక్త. తీసుకోండి 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో కేతు పాత్రలో నటించింది ఎవరు? అక్కడే అయ్యప్ప శర్మ గారు. అయ్యప్ప శర్మ. రాంగ్ సార్, ఆమె అంటుంది. అయ్యప్ప శర్మ అంతే. అయ్యప్ప శర్మ ఎలా అవుతుంది? అదే అయ్యప్ప శర్మ అని. ఏ అయ్యప్ప శర్మ? హలో, 40,000 ఇవ్వమ్మా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆ హీరో సామ్రాజ్యం పేరేమిటి? చెప్పు. త్రిగర్తల. అబ్బా, ఆహా, అరే తీసుకో 40,000. हाथ में पैसा, मोती में शीशा, पूरी तो सालसा, राती रंता जलसा. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి గారు. తీసుకో 40,000. हाथ में पैसा, मोती में शीशा, पूरी तो सालसा, राती रंता जलसा. ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మళ్ళీ నువ్వే చెప్పు మరి. అట్లుంటది మన ధోని. వశిష్ఠ. ఏ వశిష్ఠ? ఫుల్ నేమ్ కావాలి మాకు. నాకు వేణు వశిష్ఠ, ఆయన పేరు మల్లిడి వశిష్ఠ. సో ఫస్ట్ ఫిలిం బ్రహ్మాండంగా తీశాడు, నువ్వే యాక్ట్ చేసావు. కంగ్రాచులేషన్స్. తీసుకో 40,000. వావ్. సో మాకు ఇవ్వకుండా మీరు ఇద్దరే పని చేసుకున్నారు. అవును సార్. వెల్ డన్, వెల్ ప్లేడ్. డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళిద్దరు ఆ పాపకన్నా కూడా తీసుకెళ్ళండి, రిలాక్స్ అవ్వండి.
సో శ్వేత లాస్ట్ లో తను ఒక క్వశ్చన్ తో లాక్కున్నాడు. సో ఇద్దరు ఈక్వల్ గానే వెళ్ళారు. సో శ్వేత 960, అవి 1040, ఒక 40,000 లాగావు. ఓకే జెస్సీ అండ్ లహరి యా సార్. 2 lakhs తీసుకుని వచ్చేయండి. ఓకే లహరి, ఇప్పుడు తను రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నీకేమైనా క్రియేటివ్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? సో మెనీ థింగ్స్ సార్. యాక్చువల్లీ నేను యానిమేషన్ చేశాను, విఎఫ్ఎక్స్ చేశాను, వావ్. దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాను. ఎస్ జెస్సీ, ఇలాంటివి ఏమన్నా? ర్యాంప్ వర్క్స్ అండ్ స్టోరీస్ బాగా రాస్తాను సార్. ఓకే గ్రేట్. కట్ చేస్తే బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలనుకునే హీరోయిన్ కి మెడికల్ క్యాంప్ లో హీరో పరిచయం అవుతాడు. జాబ్ కోసం సిటీకి వచ్చిన హీరో పిజ్జా డెలివరీ బాయ్ గా చేరతాడు. హీరోయిన్ ఎదురుపడిన ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. కట్ చేస్తే రాజకీయ నాయకుడైన హీరోయిన్ తండ్రి తన కూతురు ప్రేమలో ఉందని అపార్థం చేసుకుని తనకు పెళ్లి చేయాలనుకుంటాడు. కట్ చేస్తే హీరో చెప్పిన అబద్ధం వల్ల హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ల కల్పిత ప్రేమ కథ విని వారికి పెళ్లి జరిపిస్తాడు. ఇద్దరు ఇష్టం లేకపోయినా కలిసే ఉంటారు. కొన్ని సంఘటనల వల్ల ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. హీరోయిన్ తండ్రి మీద పగతో హీరోయిన్ ని అరెస్ట్ చేసిన విలన్తో హీరో గొడవ పడే సమయంలో పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయి హీరోయిన్ ని విడిపించడంతో ఇద్దరు ఒక్కటి అవుతారు. హ్యాపీ సార్. హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో పనిచేసే ఆ పిజ్జా కేఫ్ ఓనర్ గా నటించింది ఎవరు? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? మధుమతి రైట్ ఆన్సర్. తీసుకో 40,000. గుడ్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో డీసీపీగా నటించింది ఎవరు? మనోజ్ బాజ్పేయి, మై ఫేవరెట్ యాక్టర్. మనోజ్ బాజ్పేయి రైట్ ఆన్సర్. తీసుకో 40,000. క్వశ్చన్ నెంబర్ 4, సినిమా దర్శకుడు ఎవరు? కరుణాకర్ గారు. తీసుకో 40,000. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. గుడ్. అండ్ ఫైనల్ గా ఈ సార్ మైనస్ సార్. ఈ సినిమాకి రెడీ నిర్మాత ఎవరు? సార్ నిర్మాత సార్ అల్లు అరవింద్ గారు సార్. అవునా? సార్ అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్. తీసుకో 40,000. మధుమతి, బ్రహ్మానందం గారు, మనోజ్ బాజ్పేయి, అల్లు అరవింద్, కరుణాకరణ్, వెల్ డన్. డబ్బులు తీసుకోండి, హ్యాపీగా పాప్కార్న్ తీసుకోండి, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అమ్మాయిలు ఇద్దరు సేమ్ పించు. లహరి 960, శ్వేత 960, జెస్సీ 1040, అవినాష్ 1040.